అండి. నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో ఉదయాన్నే నేను జ్యూస్ చేసుకుంటున్నానండి. మామూలుగా మేము ఒక్కో రోజు టిఫిన్ చేసుకుంటాం, ఒక్కో రోజు జ్యూసులు చేసుకుంటుంటాము. ఫ్రూట్స్ ఉన్నప్పుడైతే జ్యూస్లే చేసుకుంటాము. మామూలుగా ఫ్రూట్స్ లేనప్పుడైతే టిఫిన్ చేసుకుంటుంటాము. ఈరోజు టిఫిన్ చేశాను, ఇంకా ఫ్రూట్స్తో జ్యూస్ చేశాను. అయితే ఇది మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చి ఆకలి అవుతుంది తొందరగా టిఫిన్ చేయమంటే ఫస్ట్ అయితే నేను మినపప్పు నానబెట్టి వడలు చేశాను. తర్వాత జ్యూస్ చేసిస్తాము ఒకటి ముందు గ్లాస్ అని జ్యూస్ కూడా ఇచ్చేద్దాము టిఫిన్ తోటి అని చేస్తున్నాను. ఇదైతే మొత్తం ముక్కలు కట్ చేస్తే ఒక గ్లాస్ జ్యూస్ అయిందండి. చేశాను. దీంట్లో వేరే వేరే మనం ఏం కాబట్టి చక్కగా అవే వాటర్ ఉంటాయి కాబట్టి పుచ్చకాయ జ్యూస్ ఒక గ్లాస్ అయింది. తర్వాత 4 వడలు కూడా చేశాను కదా, 4 వడలు కూడా పెట్టేసేసి టిఫిన్ అయితే ఇచ్చేసాను కారప్పొడేసి. ఈయన టిఫిన్ అయితే అయిపోయిందండి. ఇంకా నా టిఫిన్ అయితే నేను కూడా కర్బూజా ఒక చిన్న మొక్క ఉండిందండి, ఆ కర్బూజా మొక్క వేసుకొని నేను జ్యూస్ చేసుకున్నాను. అది కూడా ఒక గ్లాస్ అయిందండి. నేను కూడా 3 వడలు తీసుకున్నాను. ఇదైతే టిఫిన్ ఫుల్ అయిపోద్ది, ఎందుకంటే ఈ గ్లాస్ అయినా సరిపోద్ది మనకి. కాకపోతే చేశాను కదా అని ఒక 3 వడలు పెట్టుకున్నాను నేను. అయితే దీంట్లో రెండు బాదం పప్పులు, జీడిపప్పులు అవి 2 వేసుకున్నాను. నాకు ఇష్టం ఇట్లా తాగాలని ఎప్పుడైనా చేసుకున్నప్పుడు. రోజైతే ఏమి ఇన్ని వేసుకోము. తర్వాత ఈ దీంట్లో కూడా 3 వడలు పెట్టుకున్నాను నేను. నా టిఫిన్ అయితే ఇదండి. ఇంకా 3 వడలు పెట్టుకున్నాను. తర్వాత ఒకటి తీసేసానులేండి, ఇప్పుడు 2 పెట్టుకున్నాను మళ్ళా. తర్వాత ఇంక ఇక్కడైతే ఇది ఉదయాన్నే అయిపోయిందండి. ఇంక నేను ఈరోజు వంట అదేం చూపించలేదు. సాయంత్రం నేను మార్కెట్కి వెళ్ళాలని ముందుగానే ఇంకా గిన్నెలు చాలా ఉన్నాయి, ఉదయం నుంచి తోమలేదు, ఈరోజు ఏం కడగలేదు నేను అని సింక్ నిండా ఉండి. ఇప్పుడైతే నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు గిన్నెలన్నీ కడిగేసేసి మీరు ఇక వంటిల్లంతా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీకు చూపిపోతున్నాను. చక్కగా 7 గిన్నెలన్నీ కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే ఉంటుందో గిన్నెలు కడుక్కునే లిక్విడ్ అది కొంచెం వేసుకున్నాను. ఒక స్పూన్ అయితే వంట సోడా వేసుకున్నాను. ఒక స్పూన్ అయితే మామూలు మన కూరల్లో వాడుకునే సాల్ట్ వేసుకున్నాను. చక్కగా దీని నిండా నీళ్ళు పట్టేసేసాను. దీంతో ఇప్పుడు మిక్సీ ఇంకా స్టవ్ అన్నీ క్లీన్ చేసుకోబోతున్నాను ఈరోజు. ఈ సాల్ట్ జాడీలండి, ఈ మూతలు చాలా జిడ్డుగా ఉన్నాయి. ఈ వాటర్తో తుడిచినాక నీట్గా అయినాయి. ఇంకా మిక్సీ అయితే చూడండి, ఇది కూడా జిడ్డు పట్టిపోయింది. రోజు వేస్తుంటాను, ఏదో ఒకటి జ్యూస్లో వేస్తాను కదా, మిక్సీ మీద పడుతుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా వేసినా కూడా ఎక్కడో కొంచెం పడతానే ఉంటుంది. అలా మాది చిన్న వంటిల్లు అయ్యి ఇంకా ఏది ఎక్కడ చేసినా పడతానే ఉంటుందండి. అందుకని ఇది కూడా ఇట్లా ఉంటే తుడిచేసాను, చాలా నీట్గా వచ్చేసింది. తర్వాత నేను టిష్యూ పేపర్తో తుడుస్తున్నాను కదండి. ఈ టిష్యూ పేపర్లు క్లాత్ టిష్యూ పేపర్లు ఇవి. తుడుస్తూ ఉన్నప్పుడే నేను గోడ తుడిచాను. ఇదిగో చూడండి, టైల్స్ అంతా తుడిచాను నీట్గా. ఈ టైల్స్ తుడిచాను, కింద టైల్స్ తుడిచాను, ఇంకా స్టవ్ తుడిచాను. ఇవన్నీ తుడిచే లోపల ఈ టిష్యూ పేపర్లు తెల్లగా వచ్చేసినాయండి. ఎందుకంటే సాల్ట్ వాటర్లో ముంచుతున్నాను కదా, పద్దాక సాల్ట్ వాటర్లో ముంచి తుడుస్తున్నాను కదా, నేను చూసుకోలేదు. తర్వాత లాస్ట్లో చూసుకునే లెక్క వీటికున్న జిడ్డు కూడా వదిలిపోయి మొత్తం తెల్లగా వచ్చేసినాయి. ఇది నాకు బాగా మిరాకిల్ అనిపించింది. అప్పుడు టిష్యూ పేపర్లు చిన్న చిన్న టవళ్ళు కూడా ఇలాంటి వాటర్లో పెడితే తెల్లగా వస్తాయని నాకు అర్థమైందండి. జిడ్డు అంతా పోయి ఇదంతా కూడా శుద్ధంగా తుడిచేసేసానండి. రోజు కడగతాను, ఈరోజు తుడిచేద్దాం అనుకున్నాను. ఊరికే నీళ్లు పోస్తే వాటి కిందకి ఇటు కిందకి వెళ్ళిపోయి అంతా తుడవాల్సి వస్తుంది. కింద కూడా పడుతున్నాయి నీళ్లు, మళ్ళీ కింద కూడా కర్ర తెచ్చి తుడవాల్సి వస్తుంది. ఇంకా ఇవన్నీ చేయలేక నేను మామూలుగా ఇట్లా తుడిచేసేసాను, ఆ నీళ్ళల్లో ముంచేసి ఆ లిక్విడ్ వాటర్లతోనే. ఇదిగో స్టవ్ కూడా తుడిచేసేసానండి. తుడిచాను, లాస్ట్కి చూపిస్తాను ఉండండి. టిష్యూ పేపర్లు ఎంత నీట్గా అయిపోయినాయో మీకు చూపిస్తాను. ఇదిగో ఈ టిష్యూ పేపర్లు ముంచడం తొడవడం ఇలా చేస్తూ ఉండేలేక నీట్గా అయిపోయినాయండి. చాలా బాగా అయింది. నాకైతే కొంచెం టైం పట్టింది, కానీ మనం తలుసుకుంటే ఏదైనా చేయగలం ఆడవాళ్ళం అని మనకు అందరికీ తెలుసు కదా. మన పని ఏందో మనకు బాగా తెలుసు. నేను మొత్తం అంతా తొడవడం అంతా చేసి ఒక అరగంట పట్టింది నాకు. మొత్తం క్లీన్ చేసేసానండి. షింక్ కూడా కడిగేసేసాను. ఎంత నీట్గా అయితే ఏమైందంటే గిన్నెలు కడిగేస్తున్నాయి. ఇంకా సాయంత్రం నాకు పని లేకుండా చేసుకున్నానండి. ఇంకా ఇదిగో అన్నీ ఇంకా సదిరిపెట్టేస్తున్నాను. ఇక ఈ స్టవ్ అయితే ఒక సైడ్ కొంచెం ఇదిగో చూడండి, ఎంత టిష్యూ పేపర్ నేను తుడిచే లోపల అవి తెల్లగా అయిపోయినాయి. నాకు అది మిరాకిల్ అనిపించింది, బాగా అనిపించిందండి. ఇప్పుడు తుడిచేసాను అన్నీ, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇన్ని ఉన్నాయండి ఈ స్టవ్ మీద, ఈ కౌంటర్ టాప్ మీద చూడండి. ఇవన్నీ జాడీలు కానీ, నూనె జాడీలు కానీ, మనకు కావాల్సిన స్పూన్లు కానీ, కప్పులు, జ్యూసులు తాగే గ్లాసులు,
అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. ఇంకా ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో, జిడ్డు అనేది లేకుండా చాలా బాగా వచ్చింది కదా. స్టవ్ అయితే చాలా సూపర్ వచ్చిందండి, మెరిసిపోతుంది. స్టీల్ది అయితే అంతే కదండి. చూడండి చేతికి అసలు ఎంత నీట్గా ఉందో. ఈ టిష్యూ పేపర్లు అయితే చూడండి ఎంత తెల్లగా వచ్చినాయి. నేను అప్పటి నుంచి ఇంకా టిష్యూ పేపర్లు ఇలాగే ఉతుకుతున్నానండి. ప్రతి దానికి ఆ లిక్విడే తయారు చేసుకుంటున్నాను. ఇంకా ఈ ట్యాపులు కూడా ప్లాస్టిక్ ఇవ్వండి, అవి కూడా తోమేసాను. అయితే ఇంకా శుభ్రంగా రాలేదు. ఇంకా గిన్నెలు అయితే కడిగేసాను కదా, ఆరిపోయినాయి నేను ఇవన్నీ కడిగే లోపల. మీకు అందరికీ ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. నేను ఎలా చేసుకున్నానో